హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. మనం అనుకున్నాం కదా నిన్న, ముందుకు సాగిపోతున్నటువంటి హనుమంతుడు దూసుకుపోతున్నాడని చెప్పాం కదా. మైనాకుడికి ఒక్క పర్యం పర్వతం మీద తన అభయాస్తాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో దేవతలంతా చూశారని చెప్పాం కదా. మొదటే అనుకున్నారు హనుమంతుడు నిజమే అని, కానీ అతన్ని మరింత పరీక్షించాలని సరదా పుట్టింది అందరికీ. ఏంటది, ఏం బాగలేదు. ఆ సముద్రంలోనే ఇంకా కొంత ముందుకు పోతే నాగజాతి మాతలతో ఒకరైనటువంటి సురస అనేటువంటి దేవత, ఆ మాతలలో ఉండినటువంటి ఆ ఒక దేవత అంటే సురస వృద్ధాంగన నివసిస్తుంది. ఆమె దక్షుడి పుత్రిక. ఈమె అపార శక్తి కలది. బ్రహ్మవరాలు కూడా పొందినటువంటి ఈమె ప్రస్తుతం రుద్రాలై ఏకాంతంగా సముద్ర గర్భంలో జీవనం చేస్తుంది. దేవతలు ఆమె దగ్గరికి వెళ్ళి సవినీయంగా మెల్లగా ఇట్లా ప్రార్థన చేశారమ్మా, ఇదిగో అటు చూడు, మంచి తేజస్సుతో ఆకాశంలో ఎగిరి వస్తున్నాడే అతడే హనుమంతుడు. మాకు సమయం లేదు, చెప్తున్నాం. అతను వాయుపుత్రుడు తెలుసా. అతనిప్పుడు రామకార్యార్థంపై లంకారాజ్యాన్ని చేరటానికి యోగ బలంతో సముద్రాన్ని దాటుతున్నాడు. అతని యొక్క శక్తి యుక్తులను మేమంతా పరీక్షించవలసినటువంటి సమయం వచ్చింది. దానికి నువ్వే సమర్థురాలివి అని దేవతలు ఆమెను పరీక్ష చేయవలసినటువంటి విధానాన్ని కూడా వివరించారు. వీళ్ళంతా వరాన్ని పొందినవాడు. మైనాకుడు కానీ ఈ సురస అంటారు, సరస కూడా అంటారు. దీన్ని కూడా ఒక వరంతోనే వచ్చినటువంటి వృద్ధాంగ రాక్షసి కాదు, దేవత కాదు, అట్లా ఒక విచిత్రమైనటువంటి శక్తి గలది. ఆమె సరేనా అని ఒప్పుకుంది. ఉన్నట్టుండి హనుమంతుడికి ఎదురుగా అల్లంత దూరంలో సముద్రంలోంచి ఒక పెద్ద రాక్షసాకారం మైళ్ళెత్తున పైకి రావటం మొదలుపెట్టింది. చేతులు కాళ్ళు లేవు, కానీ ఉన్న ఒక్క తలలో అగ్నిపర్వతాలాంటి పెద్ద పెద్ద కళ్ళు, తోకచుక్కం లాంటి కోరలు, పాతాళందోరం లాంటి నోరు ఎంత పెద్దది, తాటిపట్టేలాంటి అంటే నాలుక అంత పెద్ద నాలుక. అదేంటో అంత దేని పట్టేస్తుందంటే ఆకాశమే పట్టేస్తుందేమో అట్లా ఉంది. ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి ఆ భయంకర రాక్షసు యొక్క శిరస్సును చూస్తే హనుమంతుడికి ఎందుకో భయం వేయలేదు, కొంచెం కూడా వేయలేదు భయం, ద్వేషము కూడా కలుగలేదు. ఆయన ఒక్కసారి తన మనస్సును ఏకాగ్రం చేసి చూశాడు. ఎవర్రా ఇది, ఎందుకురా ఇట్లా అడ్డంగా వచ్చింది, నేను ఒకటి తప్పించుకుంటే ఇంకోటి సిద్ధమైపోయింది. హనుమంతుడికి తాన ఎదుట ఉన్నది దేవత అని, తనను పరీక్షించటం కోసం ఇలా పెరిగిపోతూ తన మీదకు వస్తుందని చెప్పేసి అర్థమైపోయింది. ఇంతలో ఆ ఆకారం భయంకరంగా బిగ్గరంగా, రా హనుమారా, చాలా కాలం తర్వాత దేవతలు నాకు మంచి ఆహారాన్ని ఇచ్చారు అంది ఆ ఆకారం. శాపగ్రస్తురాలు. అప్పుడు హనుమంతుడు ప్రయాణం సాగిస్తూనే చేతులు జోడించి నమస్కరించి, మాత దక్షపుత్రి, నీకు నమస్కారం. నేను రామకార్యార్థిని, రామదూతనై వెళుతున్నానమ్మా. నువ్వు రామరాజ్యంలో ఉన్నావు కాబట్టి ఆయన కార్యానికి నువ్వు కూడా సహాయం చేయటం నీ ధర్మం కదా తల్లి. కనుక నా దారికి అడ్డు రాకమ్మా అని ప్రార్థన చేశాడు. ఆ మాటలు వింటూనే ఆ సురసాదేవి పెద్దగా హుంకరించి ఇలా అంది. మంచి మాటలేదో మాట్లాడితే ఇది చూడండి ఈ పని చేసింది.
జై గురుదత్త ఏం చేస్తుందండి చూస్తాం. జై దత్త.